కోల్కతా అర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన దారుణమైనటువంటి ఘటన, హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఒక యువ వైద్యురాలు దారుణంగా సామూహిక లైంగిక దాడికి గురై హత్యకు గురైనటువంటి సంఘటన. ఆ వివరాలు చూసినటువంటి మహిళలు, సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి సమాచారం గమనించిన మహిళలు అనేక మంది తినాలనిపించట్లేదంటున్నారు, నిద్ర పట్టట్లేదంటున్నారు, మనసులో లేదంటున్నారు. ఎక్కడో కోల్కతాలో జరిగిన ఘటన, హైదరాబాద్ నగర నడిబొడ్డున మహిళలకు నిద్ర పట్టట్లేదు, గొంతులోకి మెతుకుపోవట్లేదు. ఏమిటి సంబంధం? ఎందుకు ఈ స్పందన? అసలు ఏం జరిగింది? ఒక దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి దాడి. మరో నిర్భయ కేసు ఇది. మనకిప్పుడు గుర్తొస్తోంది, ఢిల్లీ మహానగరంలో నడుస్తున్న బస్సులో ఒక మహిళ మీద జరిగినటువంటి రాక్షస కృత్యం. అదే నిర్భయ కేసుగా ప్రచారంలోకి వచ్చింది, దేశవ్యాపితమైనటువంటి ఉద్యమానికి దారితీసింది. ఇప్పుడు కోల్కతా నడిబొడ్డున మరొక నిర్భయ కేసు ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు కోల్కతా పశ్చిమ బెంగాల్లో ఉన్నది. పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రం. ఒక మహిళ పరిపాలిస్తున్న రాష్ట్రంలో మహిళలకు ఇలాంటి అభద్రత, ఇంతటి రాక్షస కేళికి అవకాశం ఇచ్చిన ఘటనలు ఎట్లా సాధ్యం? ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం. దాడికి గురైనటువంటి మహిళ జననాంగాల్లోంచి, కండ్లల్లోంచి రక్తం కారుతోంది. శరీరం అంతా రక్తసిక్తమైంది. 2 కాళ్ళు, ఎడమకాలు ఎడమవైపు, కుడికాలు కుడివైపు 90 డిగ్రీలు విరిచి, ఇది మనం మాట్లాడడమే కష్టంగా, ఇది వినడం కూడా కష్టం. బాధితురాలి కారు కూడా ధ్వంసం చేశారు. ఆ రోజు సామూహిక లైంగిక దాడికి, రాక్షస కేళికి, కారు ధ్వంసానికి ఏమైనా పోలికుందా? అది కేవలం కొద్దిమంది పురుషుల అఘాయిత్యమే అయితే లైంగిక దాడితో ఆగుతుంది. లేదు, తాగి తందనాలాడడం వల్ల జరిగినటువంటి ఘోరమైతే అది రాక్షస కృత్యంగా కూడా పరిణమించవచ్చు. మరి ఆ అమ్మాయికి సంబంధించిన కారు కూడా ధ్వంసం చేయాలని ఎందుకు అనిపించింది వారి? ఈ 3 అంశాల మధ్య ఉన్న అంతఃసంబంధమే. ఇది కూడా ఇప్పుడు దేశంలో అందరూ పరిశీలించాల్సిన విషయం. ఇదంతా ఒక భాగం. బిడ్డ మృతదేహాన్ని చూడడానికి వచ్చిన తండ్రికి 3 గంటలు ఎందుకు పట్టింది సమయం? బిడ్డ మృతదేహం చూడడానికి తండ్రికి 3 గంటలు సమయం పట్టాలా? ఎందుకు వేచి ఉండాలి? వేచి ఉండాల్సిన అగత్యం ఏమిటి? అడ్డుకున్న వాళ్ళెవరు? ఆటంకపరిచిన వాళ్ళెవరు? ఇది కూడా దేశమంతా అడగవలసిన ప్రశ్న. ఇంత జరిగితే సహజంగానే అందరికీ గుర్తొచ్చేది పోలీసులు ఏం చేశారు? మీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది అని తండ్రికి సమాచారం ఇచ్చారు. బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆమె కారు ధ్వంసం చేశారా ఇతరులు? బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే 2 కాళ్ళు విరిచారా? కళ్ళల్లోంచి, జననాంగాల్లోంచి రక్తం ఎలా వచ్చింది? కత్తితో పొడుచుకుంటే ఇవి జరగవే? ఉరి వేసుకుంటే ఇవి జరగవే? బిల్డింగ్ మీద నుంచి దూకిపడి చచ్చినా ఇవి జరగవే? మరి ఇంకే పద్ధతుల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులే చెప్పాలి. పోలీసులు మాత్రం తండ్రికి నీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నదని సమాచారం ఇచ్చారట. అంతేకాదు, సమస్య దేశమంతా పాకిన తర్వాత, వార్త దేశమంతా పాకిన తర్వాత, ఇది పెద్ద ఆందోళనకు దారితీసిన తర్వాత పోలీసులు చేసిన పని మరింత సిగ్గు చేటైనటువంటి చర్యగా. పోలీసులు తండ్రి నోరు విప్పకుండా ఉండడానికి తండ్రికి లంచం ఆఫర్ చేశారు. ఆ విషయం కూడా తండ్రే బట్టబయలు చేశారు. అంటే తండ్రి నోరు విప్పి వాస్తవాలు మాట్లాడకుండా ఉండడానికి పోలీసులు తండ్రికి లంచం ఇచ్చే ప్రయత్నం, తన బిడ్డ శవానికి వెలకట్టే ప్రయత్నం, తన బిడ్డ శీలానికి వెలకట్టే ప్రయత్నం. ఏమనుకోవాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం పోలీసులకు? ఎట్లా సాధ్యం? ఇంత జరిగిన తర్వాత కూడా తండ్రికి బేరం పెట్టేటువంటి ధైర్యం పోలీసులకు ఎట్లా వచ్చింది? ఇదొక భాగం. అసలు ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఏం చేశారు? కాలేజీ ప్రిన్సిపల్ ఈ ఘటన తెలిసిన మరుక్షణం సహజంగా తల్లిదండ్రులకు సమాచారం ఇస్తారని అనుకుంటాం, సహజంగా పోలీసులను పిలుస్తారని అనుకుంటాం, సహజంగానే ఘటన జరిగినటువంటి ప్రాంతంలోకి ఇతరులు రాకుండా, ఆనవాళ్లు చెరిపేయకుండా తగిన కట్టుదిట్టం చేస్తారని అనుకుంటాం. కానీ ప్రిన్సిపల్ ఇవేవి చేయలే. తల్లిదండ్రులకు చెప్పాలనిపించలేదు, ఆయనకు పోలీసులను పిలవాలనిపించలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆనవాళ్లను చెదరకుండా చూడాలని అనిపించలేదు. మరి ఏం చేశారు ఆయన? సాక్ష్యాలను లేకుండా చేసే ప్రయత్నాలన్నీ చేశాడని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. తక్షణమే సాక్ష్యాలు కనపడకుండా చేసే చర్యల్లో ఆయన నిమగ్నమై ఉన్నారని. సాక్ష్యాలు లేకుండా చేయాల్సిన అవసరం ప్రిన్సిపల్కి ఏమొచ్చింది? కాలేజీకి అధిపతి ప్రిన్సిపల్. కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ది.
కాలేజీని కాలేజీగా నడపాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ది. అలాంటిది ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే, ఇంతటి రాక్షసకాండ జరిగితే సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నాల మీద ఎందుకు దృష్టి పెట్టారు ప్రిన్సిపల్? ఇది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి సమస్య. ఇవన్నీ ఒక భాగం. వీటి మీద చర్చ మొదలు కాగానే ప్రిన్సిపల్ ముందు ఎవరిని నిందిస్తున్నారు? బాధితురాలిని నిందిస్తున్నారు, చనిపోయిన అమ్మాయిని నిందిస్తున్నారు. చనిపోయిన అమ్మాయి మీద దుష్ప్రచారం చేస్తారు. తన బిడ్డ అయితే అలాగే మాట్లాడతాడా? ఆ స్థానంలో తన భార్య ఉంటే అట్లనే మాట్లాడతాడా? ఇప్పుడు దేశంలో పౌరులంతా ఆలోచించాలి. ఆ స్థానంలో నా బిడ్డ ఉంటే నేను ఎలా స్పందిస్తాను? ఆ స్థానంలో నా కుటుంబ సభ్యురాలు ఉంటే నేను ఎలా స్పందిస్తాను? ఇప్పుడు దేశమంతా తల్లులు బిడ్డలు అందరూ స్పందిస్తున్నది ఆ కోణంలోనే. తిండి రుచించట్లేదంటున్నారు, గొంతులోకి మెతుకుపోవట్లేదంటున్నారు. ఎక్కడో కోల్కతాలో జరిగితే హైదరాబాద్లో తినలేకపోతున్నాం అంటున్నారు. ఎందుకు? అది నా కుటుంబంలో ఉన్న మహిళ అయితే నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆందోళన ఎక్కడో గుండెల్లో గుచ్చుకుంటుంది. అందుకే ఈ స్పందన. ఎందుకు ఈ దుస్థితికి దాపురించింది ఈ దేశంలో అనేది ఇప్పుడు ప్రశ్న. పోలీసులు ఆత్మహత్యాన్ని బుకాయించే ప్రయత్నం, ప్రిన్సిపల్ బాధితురాలినే నిందించే ప్రయత్నం, సాక్ష్యాలను నిర్మూలించే ప్రయత్నం. కానీ వైద్యులు మాత్రం ఇది సామూహిక లైంగిక దాడి అని చెప్పి స్పష్టంగా నమ్ముతున్నారు. ఇది సామూహిక లైంగిక దాడి అనే చెబుతున్నారు. మరి ఇంత జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ మీద చర్య తీసుకున్నదా? తొలగించిందా? కేసు పెట్టిందా? జైలుకు పంపిందా? సహజంగానే ఇవన్నీ వెంటనే జరగాల్సినటువంటి చర్యలు కదా అనుకుంటాం. కానీ ఆ ప్రభుత్వం చేసిన చర్య సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేరస్తుడు రాజీనామా పత్రం ఇచ్చాడు, ప్రభుత్వమేమో మరో మెడికల్ కాలేజీకి అధిపతిగా ట్రాన్స్ఫర్ చేసి. ఎంత గొప్ప స్పందన! కానీ ఏ కాలేజీకి అయితే ఈ ప్రిన్సిపల్ను కొత్త ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ చేశారో ఆ కాలేజీ విద్యార్థులు మాత్రం దేశమంతా అభినందించదగిన పని చేశారు. ప్రిన్సిపల్ రూమ్కు తాళం వేసి లోపలికి అడుగుపెట్టే అర్హత నీకు లేదని తేల్చివేశారు. హ్యాట్స్ ఆఫ్. అది నిజమైన పౌరులు చేయవలసిన పని. మరి ఆ రాష్ట్రంలో అధికార పార్టీ ఏం చేసింది? 2 అధికార పార్టీ నాయకులు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వచ్చి మీరు ఆందోళన ఆపండి అని బెదిరించే ప్రయత్నాలు, ఒప్పించే ప్రయత్నాలు చేశారట. ఇదేనా అధికార పార్టీ చేయాల్సిన పని? ఇదేనా ప్రభుత్వం చేయవలసిన పని? ఇదేనా ప్రజాప్రతినిధులు మంత్రులు చేయవలసిన పని? ఎందుకు ఈ పని చేసి ఉంటారు? ఇది తృణమూల్ కాంగ్రెస్కు చెందినటువంటి సమూహం చేసినటువంటి రాక్షస కృత్యం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. తమ పార్టీకి చెందినటువంటి ఇలాంటి ఆవారా గ్యాంగులను రక్షించుకోవడం కోసమైనా మంత్రులు, శాసనసభ్యులు, అధికార పార్టీ నాయకులు పూనుకోవాల్సింది. అంతేకాదు, అసలు ఆ ప్రిన్సిపల్ పెద్ద నేర చరిత్ర కలిగిన వాడని ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి. మరి ఇంత నేర చరిత్ర కలిగినటువంటి ప్రిన్సిపల్ను రక్షించే ప్రయత్నం పాలకులు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఇప్పుడు ప్రశ్నే. ఇప్పుడు ఆ కాలేజీలో నర్సింగ్ సిబ్బంది చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అమ్మాయి మీద, యువ వైద్యురాలి మీద సామూహిక లైంగిక దాడి చేసినటువంటి దుర్మార్గులు చేసినటువంటి అరాచకం, విధ్వంసం కళ్ళారా చూశారు. ఎవరైనా మాట్లాడితే మీకు కూడా అదే గతి పడుతుంది అని నర్సింగ్ సిబ్బందిని కూడా బెదిరించారట. ఇప్పుడు ఆ నర్సింగ్ సిబ్బంది నోరు విప్పి చెప్తున్నారు, మీడియాకు చెప్తారు. సంతోషం, ధైర్యం చేస్తున్నారు. ఆ ధైర్యం ఉన్న వాళ్లే కావాలి. ఆ అమ్మాయి మీద, యువ వైద్యురాలి మీద సామూహిక లైంగిక దాడి జరగడానికి కొన్ని గంటల ముందు జరిగిందేమో. ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రిన్సిపల్ చేస్తున్నటువంటి అక్రమాలు ఆ అమ్మాయికి తెలిసి తన మిత్రురాలికి ఫోన్ మీద చెప్పిందని. అంతే, తర్వాత ఈ ఘటన జరిగింది. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న ఆ తల్లి, ఆ అమ్మాయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడ్డది. దేశమంతా ఆందోళన మొదలైన తర్వాత ఆ ఆడియో రికార్డును జనంలోకి వదిలింది. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు సిద్ధపడ్డది, ధైర్యం చేసింది. ఆ ధైర్యమే ఇప్పుడు కావాలి, ఆ పట్టుదలే ఇప్పుడు కావాలి, ఆ నిజాయితీనే ఇప్పుడు కావాలి. సరైన పని చేసి నర్సింగ్ సిబ్బంది ప్రత్యక్ష సాక్షులుగా విషయాలు చెబుతున్న తర్వాత, ఈ ఆడియో రికార్డు బట్టబయలైన తర్వాత పోలీసుల బాణీ మారింది, పోలీసుల మాట మారింది, అధికారుల మాట మారింది, ప్రభుత్వం మాట మారింది. ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పేదానికి పొంతన లేదు. ఎందుకు ఈ తడబాటు? ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు? ఎవరి కళ్ళు గప్పే ప్రయత్నం చేస్తున్నారు? దేశమంతా నిలదీయవలసినటువంటి సందర్భం. మనందరికీ తెలుసు, నిర్భయ వ్యతిరేక పోరాటం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున లేచి ఒక పెద్ద మహా ఉద్యమం అయింది. ముఖ్యంగా మహిళలు కదిలారు.
రాత్రి 9 గంటలకు బస్సులో ఎందుకున్నది అమ్మాయి అని చెప్పేసి దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లైంగిక దాడి చేస్తుంటే అన్నా నా మీద దాడి చేయకు అని ఆ అమ్మాయి అని ఉంటే లైంగిక దాడి చేసేవాడు ఆగి ఉండేవాడు కదా అని ఒక స్వామీజీ సిగ్గుతో తలదించుకోవాల్సిన వ్యాఖ్యలు చేశాడు. అలాంటి సమయంలో రాత్రి 9 గంటలకు మహిళ బయటికి రావద్దా అని దేశంలో మహిళలు ప్రశ్నించారు. అర్ధరాత్రి నడి బజారులో ధైర్యంగా ఒంటరిగా ఒక మహిళ నడయాడిన నాడే నాకు నిజమైన స్వాతంత్ర్యం అన్న మహాత్మా గాంధీ మాటలు గుర్తొచ్చినాయేమో ఆ మహిళలకు. అంతే, రాత్రి మాదే పగలు మాదే అని నినాదమిచ్చారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత నగరాల నడిబొడ్డున ప్రదర్శనలు చేశారు. చూసాం మనం హైదరాబాద్ నడిబొడ్డున కూడా మహిళలు వేలాది మంది అర్ధరాత్రి తర్వాత చేరుకొని ప్రదర్శనలు చేశారు. రోడ్ల మీద 2, 3 తెగించి ఆ స్థలానికి కిలోమీటర్ల పర్యంతం నడుచుకుంటూ వెళ్ళారు. ఏ ధైర్యంతో, ఏమైతే అదైంది అనే ధైర్యంతో, ఆ పట్టుదలతో మహిళలు కదిలారు. రాత్రి మాదే పగలు మాదే అని ప్రతిస్పందించి ఈ ఉద్యమాల ఫలితం స్త్రీలు పురుషులు అన్న తేడా లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, మహిళలకు భద్రత కావాలని కోరుకున్న పౌరులందరూ కదిలారు, నిలదీశారు. దాంతో నిర్భయ చట్టం చేయవలసి వచ్చింది ఆనాటి పాలన. ఇంత జరిగిన తర్వాత దేశంలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డట్టున్నది. నిర్భయ చట్టం వచ్చింది, ఇక మహిళలకు భద్రత ఉంటుంది అని. కానీ నిర్భయ చట్టం తర్వాతనే కదా, నిర్భయ చట్టం ఉండగానే కదా ఇప్పుడు కోల్కతాలో ఈ యువ వైద్యురాలి జీవితం ఇట్లా అంతమైంది. నిర్భయ చట్టం ఉండగానే కదా కాశ్మీర్లో ఒక ఆలయంలో ఒక మైనర్ బాలిక మీద సామూహిక లైంగిక దాడి హత్య జరిగింది. నిర్భయ చట్టం ఉండగానే కదా ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో ఒక దళిత మహిళ సామూహిక లైంగిక దాడికి గురై హత్యకు గురై, అది హత్య అనాలి, దాన్ని అధికారయుతమైన హత్య అనాలి. అలాంటి హత్యకు గురై నవిసి హాస్పిటల్లో చిత్రహింసలు బాధపడి ప్రాణాలు విడిచింది. నిర్భయ చట్టం ఉండగానే కదా గుజరాత్లో బిల్కిస్ బాను సామూహిక లైంగిక దాడి చేసిన దుండగులు జైలు నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే బయటకు వచ్చారు. అందుకని నిర్భయ చట్టం వచ్చి దేశంలో మహిళల మీద లైంగిక దాడులనేమి ఆపలేకపోయింది. కానీ ప్రజల్లో నిర్భయ చట్టం వచ్చింది, ఇంకేం కాదు, మాకు భద్రంగా ఉంటామనే ధైర్యం ఏమైనా వచ్చిందేమో, అలాంటి నమ్మకాలు కలిగినాయేమో. కానీ ఇప్పుడు ఆ నమ్మకాలన్నీ వమ్మాయి. నిర్భయ చట్టం మహిళలకేమీ భద్రత కల్పించలేకపోయింది. ఆ తర్వాత కొన్ని ఘటనలు చూస్తే మహిళల మీద ఇలాంటి రాక్షస కృత్యాలకు పాల్పడ్డ దుర్మార్గులను అధికార పార్టీలు రక్షణ కల్పించే ప్రయత్నం మొదలైంది, ప్రభుత్వాలే రక్షణ కల్పించే ప్రయత్నాలు మొదలైనవి. కాశ్మీర్ ఆలయంలో మైనర్ బాలిక మీద 7 దుండగులు సామూహిక లైంగిక దాడి చేసి హత్య చేస్తే వారం రోజుల తర్వాత ఘటన బయటపడితే పోలీసు ఉన్నతాధికారులు చారిత్రాత్మకంగా కదిలారు, గొప్ప స్పందన చూపించారు, దుండగులను కటకటాల వెనుక నిలబెట్టారు. అనేక చోట్ల పోలీసుల మీద మనం ఆరోపణలు చూస్తాం. ఇప్పుడు కోల్కతాలో కూడా పోలీసుల దుర్మార్గం, పోలీసుల తప్పుడు పద్ధతులు చూస్తున్నాం మనం. కానీ కాశ్మీర్లో పోలీసు అధికారులు బాధితురాలికి న్యాయం చేసే ప్రయత్నం, దుర్మార్గులను కటకటాల వెనుక పెట్టే ప్రయత్నం చేశారు. అలాంటి పోలీసులను అభినందించాలి కదా. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆశ్చర్యకరంగా భిన్నంగా వ్యవహరించింది. ఆ రాష్ట్రంలో 2 మంత్రులు బహిరంగంగా రోడ్డు మీద ప్రదర్శనలో పాల్గొన్నారు. కటకటాల వెనక ఉన్న ముద్దాయిలను విడుదల చేయాలని నినాదాలిస్తూ మంత్రులు, విలేకరులు అడిగారు, మంత్రులు మీరు పోలీస్ అధికారులను అభినందించాల్సింది పోయి మీరెందుకు వారిని విడుదల చేయాలని ప్రదర్శనల్లో కూడా పాల్గొంటున్నారు అని అంటే, తమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశం మేరకు తాము ప్రదర్శనలో పాల్గొన్నామని చెప్పారు. అంటే అధికార పార్టీ నిందితులకు అండగా నిలబడ్డారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో జరిగింది ఏమిటి? ఒక దళిత యువతిని 4 దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేసి నడుములు విరక్కొట్టి సాక్ష్యం చెబుతుందేమో, వాస్తవం చెబుతుందేమోనని నాలుక కత్తిరించి ఎంత ఒళ్ళు జలధరించే ఘటన. హాస్పిటల్లో 15 రోజులు విలవిల్లాడింది ఆ తల్లి. అయినా ముఖ్యమంత్రి స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దేశమంతా అదొక ఇష్యూ అయిన తర్వాత పోలీసులు కదిలి దుండగులను అరెస్టు చేస్తే ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీగా ఎన్నికైనటువంటి నేత జనాన్ని సమీకరించి ధర్నా చేశాడు, నిందితులను విడుదల చేయాలి అని. వారి యువ జీవితం కటకటాల పాలైందని, వారి యవ్వనం వృధా అవుతోందని, వారిని జైలు నుంచి విడుదల చేయాలని బహిరంగంగా
మీడియాతో మాట్లాడుతూ ధర్నా చేసి, అంటే అధికార పార్టీ రక్షణ కల్పించడం కొత్త పరిణామం. బహిరంగంగా రక్షణ కల్పించడం బహుశా అంతకుముందు కూడా ఉండుండొచ్చు, కానీ ఇంత బహిరంగంగా రంగంలోకి దిగాయి. గుజరాత్లో బిల్కిస్ బానో ఘటనలో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తీర్మానం చేసి నేరస్తుల సత్ప్రవర్తనకు మెచ్చి విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఎంత దారుణం! అంటే అధికార పార్టీనే నిందితులకు రక్షణగా నిలవడం, కాపాడే ప్రయత్నం. వీరు జైల్లోంచి బయటకు వస్తూ ఉంటే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వారిని పూలమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో ఊరేగిస్తూ ఇండ్లకు తీసుకెళ్లడం అనేది ఏ సమాజాన్ని స్ఫురిస్తుంది? ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకోవాలి. కోల్కతాలో ఇంత దుర్మార్గమైనటువంటి ఘటన ఎందుకు పునరావృతమైంది? కాశ్మీర్ ఆలయంలో ఘటన జరిగినప్పుడే దేశమంతా స్పందించి ఉంటే, ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో జరిగినప్పుడే అందరూ నిలదీసి ఉంటే, బిల్కిస్ బాను కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు, కేంద్ర పాలకులు దాన్ని ఆమోదించిన తీరు గమనించినప్పుడే జనం కదిలి ఉంటే ఈరోజు ఈ యువ వైద్యురాలు ప్రాణం పోయి ఉండేదా? ఆ మహిళ మీద ఈ దుష్కృత్యం జరిగి ఉండేదా? ఇవన్నీ మన దృష్టికి వస్తున్నాయి. మన దృష్టికి రాని ఇంకెన్ని జరుగుతున్నాయో. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరుగుతాయా? జరిగేవా? అందుకని ఇప్పుడు జనం ఆలోచించాలి, జనం కదలాలి, దేశమంతా కదలాలి. అది ఇప్పుడు కావాలి. ఇప్పుడు సహజంగానే ఒక ప్రశ్న కొంతమందిలో వస్తుంది, అయ్యే మమతా బెనర్జీ మహిళ కదా, మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇంత దారుణం ఎట్లా జరిగింది? నిజమే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కదా, యోగి ముఖ్యమంత్రిగా ఉన్న చోట కూడా అంత దారుణం ఎట్లా జరిగింది? నిజమే. అరే కాశ్మీర్లో ఒక ప్రార్థనా మందిరంలో కదా జరిగింది, ప్రార్థనా మందిరంలో ఇది ఎట్లా జరిగింది? అందులో ఒక పూజారి కొడుకే ఏ విధంగా ఈ ముఠాలో ఉన్నాడు? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే వస్తాయి. ఇవన్నీ ఒక భాగం. గుజరాత్ సాక్షాత్తు ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో ఇట్లా జరిగిందా? అదెట్లా సాధ్యం? ఇలాంటి ప్రశ్నలు అనేకం సహజంగానే సాధారణ ప్రజలను వెన్నాడతాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఇది కొంతమంది పురుషులు, కొంతమంది మహిళల మీద చేస్తున్న దాడి కాదు. దీనికి మహిళలు ఎందుకు మద్దతునిస్తున్నారు? ఒక యోగి పాలనలో ఇట్లా ఎందుకు జరుగుతోంది? ఒక ప్రార్థనా మందిరం ఇలాంటి దుష్కృత్యానికి వేదిక ఎలా అయింది అంటే, అది ప్రార్థనా మందిరమా, అది యోగ్యా, అది స్వామీజీనా, లేకపోతే పాస్టరా, లేకపోతే ఒక మహిళ నాయకత్వమా అనే తేడా ఏమీ లేదు. ఏ విధానాలకి ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి? సమాజంలో ఎలాంటి నేరాలకు పాలకులు అండగా నిలుస్తున్నారు? సమాజంలో అవినీతి, అక్రమం, నిరుపేదల శ్రమ దోపిడీ బహిరంగంగా జరుగుతూ ఉంటే పాలకులు ఎవరికి అండగా ఉంటారు? అందుకని పాలకుల విధానాలకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పుడు ఆలోచించాల్సింది. ఈ ఘటనలన్నీ పాలకుల విధానాలకు ప్రతిబింబాలు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రశ్నించాల్సింది విధానాలను, ప్రశ్నించాల్సింది పాలకులను, ప్రశ్నించాల్సింది పార్టీలను, ప్రభుత్వాలను. ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది ఆడ మగ సమస్య కూడా కాదు. ఇది సమాజంలో వ్యాపిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, దౌర్జన్యపూరితమైనటువంటి ఒక ధోరణి. ఆ ధోరణికి ఆస్కారం ఇస్తున్నటువంటి పాలకుల విధానాలు, వాటి మీద ఇప్పుడు ప్రజల దృష్టి పడాల్సింది. ప్రజలు ప్రశ్నించాల్సింది విధానాలను, పాలకులను. చూద్దాం ఏం జరుగుతుంది.